ఎవరిని వెతుకుతున్నావు? సిద్ కోసం. వెర్ ఇస్ హీ? నీకు తెలుసు కదా అతను మామూలుగా రాడని. తన స్టైల్లోనే వస్తాడు. హౌ ఆర్ యు? గుడ్. అయినా ఏంటి నువ్వు సడన్ గా పెళ్లి చేసుకుంటున్నావు? జీవితంలో యాక్సిడెంట్స్ సడన్ గానే జరుగుతాయి. నువ్వు ఈ డ్రెస్ లో చాలా స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్స్. కానీ కేవలం అందంగా కనిపిస్తే సరిపోదు. నీకంటే ఈ పని ఎవరు బాగా చేయలేరని కూడా నిరూపించుకోవాలి. ఇప్పుడొద్దు. వెళ్ళబి వెళ్ళు. ఆల్ రైట్ దెన్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ మ్యాన్. ఒట్టి కంగ్రాచులేషన్స్ చెప్తే సరిపోదు. మరి వెల్ మై గిఫ్ట్? నా బెస్ట్ ఫ్రెండ్ కోసం బెస్ట్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ బైక్ నీకోసమే. ఆర్ యు సీరియస్? యా, చాలా బాగుంది. నేను దీని మీద కూర్చొని నా సినిమా చూడడానికి రావాలి. ఒక్క విలన్. ఆఫ్ కోర్స్ యా. ఐ హావ్ సీన్ ద ట్రైలర్స్ అండ్ ప్రోమోస్. ఇట్ లుక్స్ ఫ్యాంటాస్టిక్. ముఖ్యంగా ఆ పాట నీ కళ్ళలో, అది చాలా బాగుంది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ సాంగ్. నేను నిన్నొకటి అడగాలి. అసలు ఈ మూవీలో విలన్ ఎవరు? అదా, ఇలారా. సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఓకే. 27th. ఆఫ్ కోర్స్ యా. యాక్చువల్లీ నేను 1 minute ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అభి. హాయ్. హే హాయ్, హౌ యూ? సారీ, ఐ వాస్ షూటింగ్. నీకేమనిపిస్తోంది? మూవీలో విలన్ ఎవరై ఉంటారు? నాకు తెలీదు. కానీ లవ్ స్టోరీస్లో ఎప్పుడు విలన్ అయితే వాళ్లే అవుతారు కదా. ఎవరైతే ప్రేమికుల ప్రేమను దూరం చేస్తారో, వాళ్ళ సంతోషాల్ని దూరం చేస్తారో. అంటే నువ్వు నా లవ్ స్టోరీలో విలన్ అయినట్టా? ఏంటి? ఎన్ని లవ్ స్టోరీస్కి విలన్ గా మారావు నువ్వు? నాకేం అర్థం కాలేదు. సారీ టు ఇంటరప్ట్ యూ గాయ్స్. నీ లవ్ స్టోరీలో తను విలన్ అయితే మరి తన లవ్ స్టోరీలో విలన్ ఎవరు? నేనే. తన లవ్ స్టోరీలో విలన్ కావడానికి వచ్చాను. ఓ, దట్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే మా ఫిల్మ్ లో కూడా ఒక విలన్ లవ్ స్టోరీ ఉంది కదా. ఒకవేళ మీరిద్దరు ఒకరి లవ్ స్టోరీలో ఒకరు విలన్ గా ఉన్నారంటే అప్పుడు హీరో హీరోయిన్ తో పని ఉండదు కదా. దట్స్ రైట్. సరే, నేను షూటింగ్ వెళ్ళాలి. ఓకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ. నేను తర్వాత కలుస్తాను. థాంక్యూ టు. అండ్ థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్యూ ఫర్ కమింగ్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ టు యు. థాంక్స్ ఫర్ కమింగ్. సీ యు గైస్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. వి విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్. yes 100%. సీ యు. బై బై. బై బై. నేను ఈ ఫిల్మ్ని తప్పకుండా చూస్తాను. అలాగే నువ్వు కూడా చూడాలి. నీకు బాగా నచ్చుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇదొక విలన్ సినిమా కదా. అంటే మీ ఉద్దేశం? సాంగ్స్ విషయంలో నువ్వు నన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నిన్ను చేయకూడదా? అక్కడ ఎవరతను? నాకు తెలీదు. సిద్ధార్థ్ లేదా శ్రద్ధ అయ్యే అవకాశమే లేదు. ఏవైనా ప్రమోషనల్ స్టంట్ అయి ఉంటుంది. లేదంటే నిజంగా ఎవరైనా విలన్ కాదు కదా. అచ్చం నీలాగే కనిపిస్తున్నాడు. సర్వమంగళ్య మాంగళ్యం శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ్య
सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गल्ये माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। ఇప్పుడు మీరు అమ్మాయి నుదుట కుంకుమ దిద్దండి. ఇదేంటమ్మర్చనా, నువ్వింత బరువైన సామాన్లు మొయ్యకూడదు కదా. నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం పడుతుంది. ఏంటర్చనా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంత బరువైన సామాన్లు ఎత్తొద్దని చెప్పాను కదా. నేను ఉదయాన్నే తెచ్చేదాన్ని కదా. ఏది టివ్వు? ఏంటి అక్కడ చూస్తున్నావు? ఏం లేదమ్మా, పద. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు ప్రజ్ఞ. ఎవరి పేరైతే నీ తలరాతలో రాసుంటుందో వాళ్ళు దిద్దిన కుంకుమే నీ నుదుటన చేరుతుంది అని. ఈరోజు నా కళ అలాగే నీ కోరిక రెండు నెరవేరాయి తల్లి. నాన్న అక్క పెళ్లి చాలా బాగా జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరేమీ కంగారు పడకండి. అలాగే నాన్న. సరే సరే. అలా ఏం కుదరదు. ముందు డబ్బులు ఇవ్వండి. ఓకే, త్వరగా. తీసుకోండి. ఇదేంటి ఇంత తక్కువ? ఇంత తక్కువలో మీ చెప్పుల సోల్ కూడా రాదు. ఒక్క నిమిషం పూర్ణిమ, రాక్ స్టార్ అభి చెప్పులు కదా, కనీసం వాటి ఖరీదైనా ఇవ్వండి. ఈ డబ్బుకి కొత్త చెప్పులే వస్తాయి. అయ్యో, బావగారికి కోపం వచ్చినట్టుంది. ఒక పని చేయండి, డబ్బుని మీ దగ్గరే ఉంచుకోండి, కొత్త చెప్పులు కొనుక్కోండి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీరు ఒట్టి కాళ్ళతోనే వెళ్లాల్సి వస్తుంది. అనయ్య, ఇచ్చేచ్చు కదా వాళ్ళకి డబ్బులు. ఆఫ్టర్ ఆల్ దట్స్ వాట్ దే వాంట్. తీసుకో. ఇవ్వండి. ఇప్పుడు ఓకేనా? ఇది సరిపోతుందా? నా చెప్పులు. బిందు, చెప్పులు ఇదిగోండి. మీ చెప్పులు. ఇట్స్ ఓకే, నేను దొడుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంత ఎక్కుడబ్బా.
మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది ఎవరేమి అన్న వినదే తనదైన తీరు తనదే మనసంటే తీయని మంటేనులే మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది నీవు కనులలో ఆమె ప్రతిమను నిలుపుకున్నది నిజమా నిన్న కలగని నేడు సెలవని ప్రేమకింతటి బలమా చిరునవ్వు నీడలో తను కోరే వానితో జరిగే ఈ వేడుక జరిపించే ప్రేమిక మనసంటే తీయని మంటేనులే మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది హాయ్ స్వీట్ హార్ట్, కంగ్రాచులేషన్స్, ఫైనలీ గాట్ మ్యారీడ్. నీ కంగ్రాట్స్ ని నీ దగ్గర పెట్టుకో. దిస్ హ్యాస్ టు బి ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. కమ్ ఆన్ బేబీ, కొన్ని రోజులే కదా ఇదంతా, దయచేసి నువ్వు అలా కోపంగా మాట్లాడొద్దు. సరే ఇది చెప్పు, అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? 70s లో సినిమా నడుస్తోంది ఇప్పుడు. అందరూ బాగా డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ళందరి కన్నీళ్లు చూస్తే ఎవరైనా ఇది నిజం అనుకుంటారు. ఎనీవేస్ ఐ గాట్ టు గో నౌ. వీళ్ళతో పాటు నేను ఈ నాటకం ఆడాలి. ఓకే, లవ్ యూ. అభి అల్లుడు గారు, నా కూతురు చాలా మంచిది. మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవిడ కూతురు ఎంత మోసగత్తో తెలిస్తే బాగుండేది. అలాగే నేను తన కూతురిని ఎప్పటికీ సంతోషంగా ఉంచలేనని చెప్పగలిగితే బాగుండేది.
చూడమ్మా, నువ్వు దీన్ని నీ కుడికాలతో తన్ని నీ కొత్త ఇంట్లోకి ప్రవేశించు. अपने रूठे पर आए रूठे यार रूठे ना ख्वाब टूटे वादे टूटे दिल ये टूटे ఇదే కదా నువ్వు కోరుకుంది? నేనెప్పుడు నిన్ను ఒంటరిగా వదలకూడదనేగా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనక నేను ఎక్కడికి రావాలనేగా? అందుకే నేను వచ్చేసాను. ख्वाब टूटे वादे टूटे दिल ये टूटे ना रूठे तो खुदा भी रूठे साथ छूटे ना रूठे तो खुदा भी रूठे साथ छूटे ना ओ अल्लाह वारिया ओ मैं तो हारिया ओ टूटी यारिया తనెప్పుడు నిజానికి తోడుగా ఉంది. ఎవరైతే తన చుట్టూ ఉన్నారో వాళ్ళకి అండగా ఉంది. తను ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంతే లోయల్ కూడా. నాకు ఒక విషయం తెలుసు, మా నాన్నమ్మ నా విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోదని. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, మేము తర్వాత కలుస్తాం. అభి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టావు. నువ్వు ప్రజ్ఞ ఇప్పుడు నీ బాధ్యత బాబు. తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇద్దరు సంతోషంగా ఉండండి బాబు. ప్రజ్ఞకి మీ గది చూపించు బాబు. నానమ్మా, నేను చూడవి, నేను అంటూ ఉండేవాళ్ళే చివరికి ఇలా బకరాలు అవుతారు. అయినా నువ్వేమనుకున్నావు మేము నిన్ను ఇంత సులభంగా వదిన దగ్గరికి వెళ్ళనిస్తామా? నువ్వు గదిలోకి వెళ్లే ముందు పార్టీ అయితే ఇవ్వాల్సిందే కదా. పార్టీ రేపు చేసుకోండి. కనిపించడం లేదా ఇద్దరు ఎంత అలసిపోయారో? నానమ్మా, నేను వీళ్ళందరికీ పార్టీ ఇచ్చొస్తాను, లేదంటే వీళ్ళు జీవితాంతం నన్ను ఏడిపించుకు తింటారు. అభి, నీకు అర్థం కావడం లేదా? నానమ్మా, సరే నీ ఇష్టం, కానీ ఒక్క షరతు. పార్టీ వీలెంత తొందరగా పూర్తి చేసుకుని వెంటనే ఇంటికొచ్చే, సరేనా? అలాగే నానమ్మా. త్వరగా పద. ఒకవేళ నీకు రావాలని లేకపోతే ఇప్పుడే చెప్పే మాకు, మేము అర్థం చేసుకుంటాం. భార్య చేతిలో కీలుబొమ్మగా మారేవని. త్వరగా తిరిగి వస్తాను.